Today onwards, నేటి నుంచి go home and pray. మీరు గృహాలకు వెళ్ళి ప్రార్థించండి. At least 5 minutes, 10 minutes together, wife and husbands. నా కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు కలిసి భార్య భర్త కలిసి ప్రార్థించండి. Pray together as family. కుటుంబముగా కలిసి ప్రార్థించండి. Pray together for your family. మీ కుటుంబము కొరకు ప్రార్థించండి. Pray together for different issues in your house, in your family. మీ గృహాల్లో వివిధ అంశాల కొరకు ప్రార్థన చేయండి. Matthew 18:20 says, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. for where 2 or 3 together are gathered in my name, I am there in the midst of them. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. When you pray together, మీరు కలిసి when you ప్రార్థించినప్పుడు, pray as a family, కుటుంబముగా when you ప్రార్థించినప్పుడు, pray as a husband and wife, భార్యగా భర్తగా కలిసి when you pray with ప్రార్థించినప్పుడు, your children, మీ బిడ్డలతో కలిసి ప్రార్థించినప్పుడు there is power in that unity. ఆ ఐక్యతలో శక్తి That ఉంటుంది. is what happened on the day of Pentecost. పెంతెకోస్తు దినమున జరిగినది అదేనండి. Because the Bible says బైబిల్ గ్రంథం they సెలవిస్తుంది, were in one accord. వారందరూ ఏకముగా కూడి They were praying together. వారు కలిసి They were ప్రార్థిస్తున్నారు. praying for one goal. వారు ఒకే గమ్యము కొరకు ప్రార్థిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.